గ్లోబల్ మార్కెట్లను ఒక ఊపుతోంది ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఐపీఓ ఇష్యూ. శుక్రవారం నాడు అమెరికాలోని నాస్డాక్లో ట్రేడ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఈ ఇష్యూను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. మార్కెట్ నుంచి $75 బిలియన్ సేకరించే ఈ ఇష్యూ షేర్ ధర $135గా గురువారం నాడు ఖరారు చేశారు. కాగా మార్కెట్లో ఈ ఇష్యూ ట్రేడ్ అయిన తర్వాత స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా కంపెనీ విలువ ఏకంగా $1.8 ట్రిలియన్ చేరుతోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే కంపెనీ విలువ సుమారు 173 లక్షల కోట్లకు చేరుతోంది. మరి ఈ మెగా ఇష్యూ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది అతిపెద్ద ఐపీఓలు రానున్నాయి. మార్కెట్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు నిధులు సేకరించనున్నాయి. దీంతో ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా కంపెనీల విలువ వందల లక్షల కోట్లకు చేరుకుంటాయి. అయితే ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు రాని ఐపీఓ ఈ రోజు అంటే శుక్రవారం నడుస్తోంది. ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ మార్కెట్ నుంచి $75 బిలియన్ సేకరిస్తోంది. దీంతో కంపెనీ విలువ $1.8 ట్రిలియన్ చేరుతుంది. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో దీని హైప్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ స్పేస్ ఎక్స్ ఐపీఓ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఇష్యూలో ఇన్వెస్ట్ చేస్తే ఎంత మేరకు లాభం వస్తుందన్న చర్చ సర్వత్రా సాగుతోంది. మరి ఈ షేర్ కొంటే రిస్కా లేక లాభమా అని అమెరికాలో ప్రతి ఇద్దరూ కలిసినా చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే స్పేస్ ఎక్స్ ఇప్పటివరకు లాభాలని మాత్రం ఆర్జించలేదు. కానీ గత 3 ఏళ్ల నుంచి రెవెన్యూ క్రమంగా పెంచుకుంటూ పోతోంది. 2023లో కంపెనీ రెవెన్యూ $10.4 బిలియన్ చేరుకోగా అదే 2024 నాటికి ఇది కాస్త $14 బిలియన్ చేరింది. గతేడాది అంటే 2025 నాటికి ఇది మరింత పెరిగి $18.5 బిలియన్ ఎగబాకింది. ఇక గతేడాది $18.5 బిలియన్ రెవెన్యూపై కంపెనీ నికర నష్టం మాత్రం $4.9 బిలియన్ నమోదైంది. అయితే స్పేస్ ఎక్స్ లో మొత్తం 3 కంపెనీలు విలీనమయ్యాయి. వాటిలో కేవలం ఒకటే స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు మాత్రమే మంచి లాభాలను ఆర్జిస్తోంది. గతేడాది అంటే 2025లో స్టార్లింక్ అమ్మకాలు $11.4 బిలియన్ ఎగబాకాయి. దీని నిర్వహణ ఆదాయం $4.4 బిలియన్ నమోదు చేసింది. ఇక స్పేస్ ఎక్స్ సెగ్మెంట్ విషయానికొస్తే $4.1 బిలియన్ రెవెన్యూ సాధిస్తే నికర నష్టం $657 మిలియన్ చూపించారు. ఇక స్పేస్ ఎక్స్ లో మస్క్ కు చెందిన ఏఏ కంపెనీతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ XAA కూడా ఉంది. కాగా గతేడాది దీని రెవెన్యూ $3.2 బిలియన్ కాగా నిర్వహణ నష్టం $6.4 బిలియన్ ప్రకటించింది. గతేడాది స్పేస్ ఎక్స్ అమ్మకాలు $18.7 బిలియన్ సాధించిన నష్టాలు మాత్రం భారీగానే మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్పేస్ ఎక్స్ మార్కెట్ క్యాప్ $1.77 ట్రిలియన్ సాధిస్తుందని చెప్పడం అత్యాశే అవుతుందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక $1.77 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అంటే 2025లో స్పేస్ ఎక్స్ అమ్మకాలతో పోల్చుకుంటే 95 రెట్లు అధికంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతిపెద్ద మార్కెట్ క్యాప్ స్టాక్ విషయానికొస్తే పాలంటీర్ టెక్నాలజీస్ ని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అత్యంత ఖరీదైన స్టాక్ గా చెబుతున్నారు. దీని అమ్మకాల కంటే 78 రెట్లు అధికంగా ఉంది దీని మార్కెట్ క్యాప్. ఇక స్పేస్ ఎక్స్ లోని 3 కంపెనీలను తీసుకుంటే స్టార్లింక్ ఒకటే విజేతగా నిలుస్తోంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే 2025లో దీని రెవెన్యూ 49.8% పెరిగింది. అయితే స్పేస్ ఎక్స్ మాత్రం ఇప్పటివరకు లాభాల రుచిని చూడలేదు. కానీ స్పేస్ టెక్నాలజీ రంగంలో స్పేస్ ఎక్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గతేడాది అంటే 2025లో ఏకంగా 161 లాంచింగ్లు చేసిందని ఇటీవల దీనిపై పరిశోధన చేసిన మోట్లీ పూల్ వెల్లడించింది. కాగా అమెరికాలోని ఇతర కమర్షియల్ స్పేస్ కంపెనీలన్నీ కలిపి కేవలం 37 లాంచింగ్లు మాత్రమే నిర్వహించాయి. మరి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయితే స్పేస్ ఎక్స్ స్టాక్ ఎలా స్పందిస్తుందన్న ఆసక్తి ఇన్వెస్టర్లలో కలగడం సహజమే. అయితే ఇన్వెస్టర్లు మాత్రం స్టార్లింక్ పై నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికీ స్పేస్ ఎక్స్ లో ఉన్న కంపెనీల్లో స్టార్లింక్ ఒకటే లాభాలను ఆర్జిస్తోంది. అయితే ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని ప్రారంభించారు. ఇది ఎప్పుడు లాభాల్లోకి వస్తుందో మాత్రం తెలియదు. అయితే మస్క్ మాత్రం దానిపై ప్రీమియం వసూలు చేస్తున్నాడు. ఇక మస్క్ కు నక్షత్రాలు సహకరిస్తాయి. స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రతి ఏడాది 25%
నుంచి 30% వరకు ఆదాయం సంపాదించవచ్చునని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే వచ్చే 4 సంవత్సరాల్లో జూన్ 2030 నాటికి స్పేస్ ఎక్స్ మార్కెట్ క్యాప్ $5 ట్రిలియన్ చేరుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న ఇండియా జీడీపీని మించిపోయే అవకాశం ఉంది. ఇక ఇండియా కూడా 2030 నాటికి $5 ట్రిలియన్ ఎకానమీకి మారుతోందని మోదీ ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. మరి మస్క్ కంపెనీ ఒక్కటే $5 ట్రిలియన్ అంటే సుమారు 480 లక్షల కోట్లకు చేరుతుంది. అయితే మార్కెట్లో ఇప్పటికే స్పేస్ ఎక్స్ పై పలు జోకులు కూడా పేలుతున్నాయి. సాధారణంగా మార్కెట్లో P/E రేషియో లేదా ప్రైస్ బై ఎర్నింగ్ ని బట్టి ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ P/E అంటే ప్రైస్ టు ఎలాన్ రేషియోగా చెబుతున్నారు. అంటే తాము గుడ్డిగా ఎలన్ మస్క్ కంపెనీ కాబట్టి కళ్లు మూసుకొని స్పేస్ ఎక్స్ షేర్లు కొనుగోలు చేస్తామని అంటున్నారు. అంటే మస్క్ పై ఉన్న నమ్మకంతోనే షేర్లు కొనుగోలు చేయబోతున్నామని వీరు పరోక్షంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మస్క్ కంపెనీలో ఖచ్చితంగా లాభాలు ఆర్జిస్తాయన్న నమ్మకం ఇన్వెస్టర్లలో బలంగా ఉంది. ఆయన విజన్ పట్ల ఇన్వెస్టర్లలో అంత నమ్మకం ఉందన్న టాక్ మార్కెట్లో బలంగా వినిపిస్తోంది. మస్క్ పై నమ్మకం గురించి చెప్పుకోవాలంటే కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. 2015లో గూగుల్ స్పేస్ ఎక్స్ లో సుమారు $900 మిలియన్ పెట్టుబడులు పెట్టి 7% వాటాలు కొనుగోలు చేసింది. ప్రస్తుతం దాని విలువ $12 బిలియన్ చేరుకుంది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ ఐపీఓకు వెళ్తోంది కాబట్టి గూగుల్ వాటా $100 బిలియన్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. గూగుల్ ముందు చూపుతో పెట్టిన పెట్టుబడిలో ప్రస్తుతం భారీ మొత్తంలో డబ్బు సంపాదించి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ లాభాలన్నీ పేపర్ పై కనిపిస్తాయి. అయితే గూగుల్ కూడా స్పేస్ ఎక్స్ ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తోంది. ఎందుకంటే స్పేస్ ఎక్స్ గూగుల్ క్లౌడ్ ని స్టార్ లింక్ తో జత చేసింది. ఇక గూగుల్ గత వారంలో స్పేస్ ఎక్స్ కు నెలకు $920 మిలియన్ ఇస్తామని ఆఫర్ చేసింది. మస్క్ కు చెందిన XAI డేటా సెంటర్లు సామర్థ్యం పెంచుకోవడానికి తన వంతుగా నెలకు $920 మిలియన్ ఆఫర్ చేస్తామని ముందుకొచ్చింది. కాగా స్పేస్ ఎక్స్ లో గూగుల్ ఇన్వెస్ట్ చేసి భారీ మొత్తంలో లాభపడింది. ఇదిలా ఉండగా ఆంథ్రోపిక్ లో గూగుల్ కి 14% వాటాలున్నాయి. ఈ ఏడాది ఆంథ్రోపిక్ కూడా బ్లాక్ బస్టర్ ఐపీఓకు రానుంది. ఒకవేళ ఆంథ్రోపిక్ ఐపీఓకి వస్తే గూగుల్ కూడా మంచి లాభాలను ఆర్జిస్తోంది. ఇక స్పేస్ ఎక్స్ లో ఐపీఓ తర్వాత ఎలన్ మస్క్ సంపద దాదాపు $1 ట్రిలియన్ చేరుకుంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనర్ గా ఆయన రికార్డుకెక్కుతారు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రిలియనర్ అయిన దాఖలాలు లేవు. స్పేస్ ఎక్స్ దెబ్బతో ఆయన సంపద ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 96 లక్షల కోట్లు దాటిపోతుంది. ఇదిలా ఉండగా గురువారం నాడు స్పేస్ ఎక్స్ ఒక్కో షేరు ధరను $135 ఖరారు చేసింది. కాగా బ్లూంబర్గ్ మస్క్ నికర సంపదను $696 బిలియన్ లెక్కగట్టింది. స్పేస్ ఎక్స్ లో మస్క్ కు మెజారిటీ వాటా ఉంది. ఆ లెక్కన చూస్తే ఆయన సంపద $426 బిలియన్ చేరుకుంటుంది. ఇక ఆయనకు చెందిన ఇతర కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా, బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్, సొరంగాల తవ్వకాల కంపెనీ ది బోరింగ్ కంపెనీలను కలుపుకుంటే ఆయన మస్క్ సంపద $1.03 ట్రిలియన్ ఎగబాకుతుంది. అయితే మరికొంతమంది ట్రేడ్ పండితులు మాత్రం ఒకవేళ స్పేస్ ఎక్స్ షేర్ నాస్డాక్ లో $140.71 వద్ద ట్రేడ్ అయితే ఆయన సంపద కంపెనీలో $717 బిలియన్ ఎగబాకుతుందని లెక్కగడుతున్నారు. అయితే మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుకెక్కాడు. ఆయన దరిదాపుల్లో ఎవరూ కనిపించడం లేదు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ ని తీసుకుంటే ప్రపంచ కుబేరుల్లో 2వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద $310 బిలియన్ లెక్కగట్టింది బ్లూంబర్గ్. ఇక మస్క్కు చెందిన టెస్లా షేర్ క్రమంగా పుంజుకుంటోంది. గతేడాది కాలంగా ఈ షేరు 22% వృద్ధి చెందింది. కాగా టెస్లాలో మస్క్ వాటా $165 బిలియన్ ఎగబాకింది. మొత్తానికి మస్క్ విషన్ పై నమ్మకంతో ప్రజలు గుడ్డిగా ఆయన షేర్లు కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.